టీమిండియా యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ట్రై సిరీస్ ఫైనల్లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న శ్రీలంక ఏతో జరిగిన ఫైనల్ పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి ఇండియా ఏ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి లిఫ్ట్ ఏ క్రికెట్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తో ఇండియా ఏ జట్టు 66 పరుగుల తేడాతో గెలిచి ట్రై సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో అంతకు ముందు పేలో ఫామ్ లో ఇబ్బంది పడిన వైభవ్ కీలకమైన ఫైనల్లో మాత్రం తన సహజ శైలిలో ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్యవంశీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఇండియా ఏ తొలి 9 ఓవర్లలో 132 పరుగులు సాధించి భారీ స్కోర్ కు బలమైన పునాది వేసుకుంది. అనంతరం నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఏ 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. ఫైనల్ కు ముందు జరిగిన మ్యాచ్ లో శ్రీలంక చేతిలోనే ఇండియా ఏ సూపర్ ఓవర్ లో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్ లో వైభవ్ ప్రత్యర్థి ఆటగాళ్లతో మైదానంలో వాగ్వాదానికి దిగడం కూడా చర్చనీయాంశమైంది. అటు ఫామ్ లేకపోవడం, ఇటు ప్రవర్తనపై విమర్శలు రావడంతో ఫైనల్లో అతడిపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని అంతా భావించారు. అయితే మ్యాచ్ అనంతరం వైభవ్ మాట్లాడుతూ తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశాడు. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. గత మ్యాచ్ లో నేను అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాను. కోచ్లతో చర్చించిన తర్వాత నా ఆటను సరిదిద్దుకున్నాను. ఈ సిరీస్ లో ఎంతో నేర్చుకున్నాను అని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం వైభవ్ తెలిపాడు. తనకు కేవలం టీ20 ఆటగాడుగా చూడడంపై స్పందిస్తూ నేను 50 ఓవర్ల క్రికెట్ కూడా చాలా ఆడాను. ఆ విషయం బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. విభిన్న పరిస్థితులకు అలవాటు పడడం ఒక సవాల్. దానిని స్వీకరించడం నాకు ఇష్టమని వివరించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్ తోనే వైభవ్ సమాధానం చెప్పాడు.